హలో, మనం మన యూట్యూబ్ ఛానల్లో సిపి గెట్ ప్రిపరేషన్ కోసం, మంచి ర్యాంక్ కోసం, ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ కోసం అయితే మనం ఒక 10 స్ట్రాటజీస్తో కూడుకున్న వీడియోస్ అయితే, సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే మనం చేస్తున్నాం కదా. సో అందులో భాగంగా మనం ఇవాళ అయితే రెండవ స్ట్రాటజీని చూద్దాం. ఈ స్ట్రాటజీ ఎట్లాంటిదంటే, మనం ఏం చదవకున్నా సరే, ఏ మెటీరియల్ చదవకున్నా, ఏ రిఫరెన్స్ మెటీరియల్ చదవకున్నా సరే, మనకు 100 క్వశ్చన్లలోంచి 25 క్వశ్చన్లు రైట్ అయ్యేటువంటి స్ట్రాటజీ అన్నమాట. అంటే 25 మార్కులు అంటే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ని తీసుకొచ్చేటువంటి స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సింపుల్ కూడా. సో ఎట్లా వస్తాయి ఏం చదవకున్నా అని అంటే మనం ఇప్పుడు చూద్దాం. ఏంటంటే, ఏ క్వశ్చన్ పేపర్ అయినా సరే, అది సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ అయినా లేకపోతే ఇంకొకటైనా టాపర్స్నే కాదు, బ్యాక్ బెంచర్స్ని కూడా దృష్టిలో ఉంచుకొని క్వశ్చన్ పేపర్ అనేది ఫ్రేమ్ చేస్తారన్నమాట. ఒకసారి మనం ఇట్లా అనుకుంటే, 100 క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనకు క్వశ్చన్ పేపర్లో సింపుల్ క్వశ్చన్స్ కనిపిస్తాయి, మోడరేట్, మీడియం, కాంప్లెక్స్, ఇన్ని రకాలుగా అంటే 4 కేటగిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో ఈచ్ కేటగిరీలో మనకైతే 20 to 25 క్వశ్చన్స్ అనేటివి, అంటే సింపుల్ 25, ఒక మీడియేట్, హార్డ్, కాంప్లెక్స్, ఇట్లా 20 to 25 క్వశ్చన్స్ నడుమ ఉంటాయన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాల్సిందంటే, అసలు మనకి ఏం తెలియదు, ఇప్పుడు ఏం చదవలేదు కూడా, కానీ ఆప్షన్స్ పెట్టి రావాలి, అవి రైట్ అవ్వాలి. ఎట్లా అనేది చూద్దాం. ఇప్పుడు సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాము, ముందు మనకు స్క్రీన్ మీద క్వశ్చన్ పేపర్ ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, క్వశ్చన్స్ని 1కి 2 సార్లు చదవాలి. ఒక్కసారి చదివితే అర్థం కాదు మనకి. సో 1కి 2 సార్లు చదివి ఆప్షన్స్ని కూడా 1కి 2 సార్లు చదవాలి. సో ఇప్పుడు మనకి ఏదో తడుతుంది, ఎక్కడో విన్నట్టుగా ఆ ఆప్షన్స్, ఆ క్వశ్చన్లో ఉన్న టర్మినాలజీ మనం ఎక్కడో విన్నట్టుగా, ఎక్కడో చదివినట్టుగా, ఎవరో చెప్తుంటే మనం విన్నట్టుగా మనకైతే కొంచెం లోపల తడుతుందన్నమాట. సో దాన్ని అట్లాగే ఉంచి సింపుల్గా ఇప్పుడు మనం ఆన్సర్ని గెస్ చేయాలి. ఆన్సర్ గెస్ చేయడం కదా, దానికి వీడియో ఎందుకు, అది ఎవరైనా గెస్ చేయవచ్చు అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది అంత సింపుల్ కాదు. దీన్నే మనం తెలుగులో అడ్డిగుడ్డిగా పెట్టి రావడం, అది ఇది రాళ్ళు వేయటం అని అంటుంటాం. కానీ అది అంత సింపుల్ వర్క్ కాదు. ఎట్లా అంటే, ఏది పడితే అది పెట్టేసి వస్తే మళ్ళీ రాంగ్ ఆన్సర్ అవుతుంది. మనకు రైట్ ఆన్సర్స్కి బదులు రాంగ్ ఆన్సర్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో మనకున్న ఈ పెద్ద బ్రెయిన్తో కాస్త చిన్నగా ఆలోచించి ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తూ, ఆ క్వశ్చన్స్కి రిలేటెడ్గా లేని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తూ, లాస్ట్కి 2 ఆప్షన్స్ మిగిలేట్టుగా ఉంచుకొని అందులోంచి ఒక్క ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. సో సింపుల్గా గెస్ వర్క్ అంటే కళ్ళు మూసుకొని ACDB ఇట్లా పెట్టడం కాదు, ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ 3 రెండిట్లోంచి లాస్ట్ ఒక్క ఆప్షన్ వచ్చేట్టుగా చూసుకోవాలన్నమాట. సో ఇలా గెస్ వర్క్ చేయాలి, అంతేగాని రాళ్ళు ఇసిరేయటము ఇట్లాంటివి చేస్తే కష్టం అన్నమాట. సో గెస్ వర్క్ ఇది, రాళ్ళు ఇసిరేయటం కాదు ఇది. సో సింపుల్గా ఈ 100లోంచి మనకు ఇట్లా చేసినట్లయితే 20 నుంచి 25 క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది స్ట్రాటజీ. ఇంకొకటి, ఇంత బాగా క్వశ్చన్ పేపర్స్ ఫ్రేమ్ చేసినా సరే, అంటే సింపుల్ క్వశ్చన్స్ ఉన్నా సరే, మనం గెస్ వర్క్ చేయలేకపోతే వేస్ట్. ఇంకా మనకు గెస్ వర్క్ చేసే క్యాపబిలిటీ కూడా లేకపోతే అక్కడ ఎవ్వరు ఏం చేయలేరు కదా. సో అదన్నమాట, ఇది గెస్ వర్క్ స్ట్రాటజీ. సింపుల్గా అక్కడున్న ఆప్షన్స్ని రిలేట్ చేసుకోండి, కంపేర్ చేయండి, ఆ తర్వాత అప్పుడు మాత్రమే ఆన్సర్ని గెస్ చేసి టిక్ చేయాలన్నమాట. సో ఇది ఈ స్ట్రాటజీ అన్నమాట. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీకు కనుక ఏదైనా డౌట్ ఉంటే ఒక మోడల్ పేపర్ తీసుకుని 100 క్వశ్చన్స్ తీసుకుని ఆలోచిస్తూ సింపుల్గా టిక్ చేస్తూ పోండి ఆన్సర్స్ని. సో తర్వాత కీ పేపర్తో కరెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా 20 to 25, ఒక్కొక్కసారి 25 to 30 కూడా మనకు ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి. సో ఈ స్ట్రాటజీని మీరు ఫస్ట్ వర్కౌట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మాత్రమే దీని వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ అనేది మీకు అర్థమవుతుంది. ఇదేదో ఊరికే రాళ్ళు ఇసిరేయటము, బండ గుర్తులు పెట్టుకోవడం ఇట్లాంటి స్ట్రాటజీ కాదు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ. కాస్త బ్రెయిన్ని యూజ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో ఇది స్ట్రాటజీ 2. మనం 3rd స్ట్రాటజీని తర్వాత చూద్దాం. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఒకవేళ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.